హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎండెమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో డీహైడ్రేషన్‌ని తగ్గించి, వెయిట్ లాస్ అవ్వడానికి, బ్లడ్‌లో షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడానికి, ఇంకా కిడ్నీల పనితీరుని మెరుగుపరచడానికి ఎంతో ఉపయోగపడే కీర దోసతో అయితే ఒక హెల్తీ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను. చేయడం చాలా ఈజీ. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో, లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ కీర దోస రోటి ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఒక కీర దోస తీసుకోండి. శుభ్రంగా వాష్ చేసి సగానికి కట్ చేసిన తర్వాత దీన్ని సన్నగా తురిమేసుకోండి. కీర దోసని సమ్మర్‌లో డైలీ తీసుకున్నారంటే ఒంట్లో వేడి తగ్గుతుంది. యూరిన్‌లో వచ్చే మంట కూడా తగ్గుతుందండి. సో, ఇప్పుడు ఈ కీర దోస తురుమంతా కూడా ఎంత వచ్చిందో మెజర్ చేసుకోండి. నాకైతే 1 కప్ వరకు వచ్చింది. దీన్నో ప్లేట్‌లో వేసుకొని అదే కప్పుతో 1 కప్ వరకు వరిపిండి, 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా రవ్వ, రుచికి తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నింటిని చేత్తో కాస్త ప్రెషర్ అప్లై చేస్తూ కలపాలి. ఈ కీర దోసలోంచి వచ్చే వాటర్‌తో పిండంతా కలపాలి. ఒకవేళ మీకు పిండి శాతం ఎక్కువైందనిపిస్తే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసి కలపండి. ఒకవేళ వాటర్ శాతం ఎక్కువైతే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు పిండి యాడ్ చేసుకొని, పిండంతటిని కూడా క్రాక్స్ లేకుండా ఈ విధంగా సాఫ్ట్‌గా అయితే కలిపేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. ఫస్టే ఇవి వేసి కలిపామంటే పచ్చిమిర్చి ఘాటుకి చెయ్యి మండుతుందని చెప్పేసి కలపలేదు. సో, లాస్ట్‌లో వేసుకొని వీటన్నింటిని మరొక నిమిషం పాటు కలిపేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడొక బటర్ పేపర్‌కి గానీ, ఆయిల్ ప్యాకెట్‌కి గానీ కాస్త ఆయిల్ అప్లై చేసుకొని, కొద్దిగా పిండి ముద్దని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. మధ్య మధ్యలో చేతిని కాస్త తడి చేసుకుంటూ రోటీని ఈ విధంగా ఒత్తుకోవాలి. ఒక పావించు మందంగా ఒత్తిన తర్వాత మధ్యలోకి హోల్ చేయండి. ఇలా చేయటం వల్ల ఈవెన్‌గా కుక్ అవుతుంది లోపలంతా కూడా. ఇప్పుడు వేడెక్కిన పెనం పైన ఈ రోటీనైతే వేసుకొని, పైన వేసిన బటర్ పేపర్‌ని తీసేసుకోండి. ఇప్పుడు దీనిపైన కాస్త ఆయిల్‌ని వేసుకొని, మంటని లో ఫ్లేమ్‌లో మాత్రమే ఉంచి కాల్చుకోవాలి. వరిపిండి సరిగ్గా ఉడకకపోతే పచ్చివాసనొస్తుందండి. సో, లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకొని, 2 వైపులకి టర్న్ చేసుకుంటూ ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. కీర దోస తినని వాళ్ళకి ఇలా హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ చేసి పెట్టండి. ఇష్టంగా తింటారు. సో, ఫ్లేవర్ కూడా చాలా తక్కువగా తెలుస్తుంది. అంత ఎక్కువ తెలీదనమాట. చూడండి ఈ విధంగా ఎర్రగా కాల్చుకున్న తర్వాత ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకోండి. దీనికి చట్నీ అయితే ఏం సజెస్ట్ చేయట్లేదండి. మీ దగ్గర ఉండే నిల్వ పచ్చళ్ళుంటాయి కదా! వాటితో తిన్నా కూడా చాలా బావుంటుంది. సో, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.